Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దువ్వాడ ఇంకా వైసీపీ నేతేనా? విషం కక్కడంలో ఇది పరాకాష్ట. రాజకీయాలలో తమ ప్రత్యర్థుల మీద బురద చల్లడానికి అనుకూలమైన వాతావరణం గురించి నాయకులు నిత్యం పరితపించిపోతూ ఉంటారు. సందు దొరికితే చాలు విరుచుకుపడిపోతారు. తమ విమర్శలు నిజమే అయి ఉండాలనే నియమం ఏమీ వారికి ఉండదు. మసిగుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే చాలు, కడుక్కోవడం అవతలవాడి కర్మ అన్నట్టుగానే రాజకీయ నాయకుల పోకడలు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్ హౌస్లో జరిగిన లిక్కర్ పార్టీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు మాధురి పట్టుబడిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని ప్రచారం చేస్తూ పార్టీ మీద బురద చల్లడానికి జరుగుతున్న ప్రయత్నాలు ప్రజలకు అసహ్యం పుట్టిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ చాలా కాలం కిందటే జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దువ్వాడతో వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదు. పార్టీలో లేని నాయకుడు ఒక లిక్కర్ పార్టీలో పాల్గొంటే దానికి కూడా పార్టీ పేరు ప్రస్తావించి బురద పులమడం అనేది పచ్చ మీడియా విషం కక్కే ధోరణికి పరాకాష్ట అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గాడి తప్పిన రాజకీయాలు కేవలం బురద చల్లుడి మీద ఆధారపడే మనుగడ సాగిస్తున్నాయి. గ్రామాలలో పట్టణాలలో చిన్న క్రైమ్ జరిగితే చాలు, దానిని చక్కదిద్దడం గురించి ఎవరూ ఆలోచించరు. క్రైమ్కు పాల్పడిన వ్యక్తికి ప్రత్యర్థి పార్టీకి ముడిపెట్టి బురద చల్లడానికి సందు దొరుకుతుందా లేదా అని రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. ప్రత్యర్థి నాయకులతో నేరగాడు కలిసి దిగిన ఫోటోల కోసం వెతుకుతారు. అవసరమైతే మార్ఫింగ్ కూడా చేస్తారు. వ్యక్తులు పార్టీలతో అనుబంధం కలిగి ఉండడం, నేరాలకు పాల్పడడం అనేవి రెండు వేర్వేరు విషయాలు. కాగా ఒకప్పట్లో వైసీపీలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ క్రమశిక్షణతో ఉండడం లేదనే ఉద్దేశంతోనే వైసీపీ ఆయనను సస్పెండ్ చేస్తుంది. ఇప్పుడు లిక్కర్ పార్టీలో దొరికితే ఇంకా వైసీపీ నాయకుడని రాయడం దురుద్దేశంతో కూడిన వ్యవహారమే అని పలువురు విమర్శిస్తున్నారు.